కడుగబడి దేవునికి భయపడి దైవ సన్నిధికి చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ వందనములు తెలియచేసుకుంటున్నాను. ఈరోజుకై ఏర్పాటు చేసుకున్న అంశం అగోచరుడు. అంశం పేరు అగోచరుడు. ప్రార్థన చేసుకొని వాక్యములోనికి వెళదాం. నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్య దూతలతో పొగడబడుతున్న మా తండ్రి, సకల పరిశుద్ధుల చేత స్తుతింపబడుతున్న మా నాయన, మేమును నిన్ను స్తుతిస్తున్నాం. ఈ పగటి వేళ నీవెంత గొప్పవాడివో, నీ బలమేంటో, నీ కాలమేంటో, నువ్వేంటో, నీ జ్ఞానమేంటో నీ పిల్లలకు నీ గ్రంథములో నుండి వివరించుటకు నిలబడ్డాను. నన్ను బలపరచు తండ్రి. వింటున్న నీ పిల్లల మనోనేత్రాలు తెరువమని క్రీస్తు యేసు పవిత్ర నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద అర్థం కాని మనిషి అంటూ ఎవడుండడండి. ఏ మనిషినైనా మనం అర్థం చేసుకోగలం, దేన్నైనా అర్థం చేసుకోగలం. కానీ మానవ ప్రపంచానికి ఒక అగోచరుడు ఉన్నాడు. ఈరోజున్న ఆధునిక జ్ఞానాన్ని బట్టి ఏ రోగాన్నైనా మనిషి కనుగొంటున్నాడు. దానికి మెడిసిన్ కూడా కనిపెడుతున్నాడు. గాలిని కనుగొంటున్నాడు. ఎక్కడెక్కడ భూమిలో ఏమేమి ఉన్నాయో ఖనిజాలు, వాటిని గ్రహిస్తున్నాడు మనిషి. చంద్రమండలం మీదకి వెళుతున్నాడు, మిగతా గ్రహాలలోనికి వెళ్తున్నాడు మనిషి. అన్నిటినీ గ్రహించగలుగుతున్నాడు మనిషి. భార్య భర్తను గ్రహిస్తుంది, భర్త భార్యని తెలుసుకుంటాడు, తల్లిదండ్రులు పిల్లల్ని గ్రహిస్తారు, పిల్లలు కూడా తల్లిదండ్రులు ఏంటో, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏంటో గ్రహిస్తారు. కానీ నాటి నుంచి నేటి వరకు ఈ మానవ జాతికి ఇప్పటికీ అందని అంతు పట్టని ఒక అగోచరుడు ఉన్నాడు. ఆ అగోచరుడు ఎవరో బైబిల్ అనే ఈ విజ్ఞానంలో భక్తులు రాసిపెట్టారు. చదువుదాం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుదాం. 37వ అధ్యాయము 23వ వచనాన్ని చదివితే అక్కడ కనబడతాడు మనకి అగోచరుడు. సర్వశక్తి గల దేవుడు, మహాత్యము గలవాడు. బాగా వినండి. సర్వశక్తి గలవాడు, మహాత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు అని రాయబడింది. అగోచరుడు అంటే అర్థం ఏంటంటే గ్రహించలేనివాడు అని. మానవుడు ఎంత తరచి చూచినా అంతు పట్టనివాడు, అంతు చిక్కనివాడు, జీవిత కాలమంతా ఒడబోసిన పరిశోధన సలిపినా అర్థం కానివాడు, గ్రహించలేనివాడు. ఆయనని మనం గ్రహించలేము, ఆయనని మనము తెలుసుకోలేము, ఆయనని మనం పట్టలేము. అగోచరం అంటే గ్రహించలేనిది అని అర్థం.
అగోచరుడు అంటే గ్రహించలేనివాడు. జ్ఞానులు పూనుకున్నా గ్రహించలేరు. ఆయన అగోచరుడు అని రాయబడింది. మన పాఠంలో అగోచరుడు అని పెట్టుకున్నారు కదా టైటిల్. ఆ అగోచరుడు ఎవరో కాదు, సాక్షాత్తు సకల లోకాలకు జన్మనిచ్చిన సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు. ఆయన అగోచరుడు అని బైబిల్ చెప్తుంది. ఆయనని ఈ మానవ ప్రపంచం ముందు తెలుసుకోలా. ఆయనని వెతకలా ఈ మానవ ప్రపంచం. వెతికి మా తండ్రి దేవుడు అని ఈ మానవ ప్రపంచం గ్రహించలా ఆయనని. ఆయనే వచ్చాడు మానవుడి దగ్గరికి. ఆయనే మానవులకు తన్ను తాను పరిచయం చేసుకున్నాడు. ఆయన పరిచయం చేసుకున్నాడు గనుక, ఆయన మనకి కనపరుచుకున్నాడు గనుక మనకి తండ్రి ఉన్నాడని మనకు అర్థమైంది. మన వెనకాల ఒక సృష్టికర్త ఉన్నాడని మనకు అర్థమైంది. ఆయనే గనక మనకు తెలియపరచకుండా ఆయన గనక మౌనం వహించింటే ఈ మానవ ప్రపంచానికి దేవుడు అగోచరుడు, తెలియదు ప్రపంచానికి. నేనున్నానని వచ్చాడు మానవుల దగ్గరికి. ఆయన అగోచరుడు అని చెప్పాను కదా. ఏ విషయాలలో అగోచరుడు అని ఇవాళ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎన్నో, అందులో కొన్ని మీ ముందు పెడతాను. చాలా జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీరేమైనా గ్రహిస్తారేమో మీకు కూడా విడిచిపెడుతున్నాను, మీ విఘ్నతకే విడిచిపెడుతున్నాను. మీరు కూడా ఒకవేళ గ్రహిస్తే నాకు చెప్పండి, మేము గ్రహించాము దీనిని. మీరు కాదు కదా, ప్రపంచంలో ఎవడు గ్రహించలేని అగోచరుడే పరమ తండ్రి. ఒకసారి చదువుదాం రండి. ఆయన తన్ను గూర్చి ఏం చెప్తున్నాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము. నిర్గమకాండము 3వ అధ్యాయము 13వ వచనం. మోసే చిత్తగించుము. మోషే మాట్లాడుతున్నాడు దేవునితో. దేవా, నన్ను ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళమంటున్నావు కదా. ఈజిప్టులో 400 సంవత్సరాలుగా ఫరో ఉక్కు పాదాల క్రింద నలిగిపోయిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానాన్ని విడిపించుకొని రమ్మంటున్నావు కదా. మీ పితరుల దేవుడే నన్ను మీ యొద్దకు పంపాడు అని నువ్వు చెప్పమంటున్నావు కదా. వాళ్ళొక ప్రశ్న అడుగుతారు తండ్రి నన్ను. ఏంటా ప్రశ్న అడుగుతున్నాడు ఇప్పుడు దేవుడిని. చదువుదాం. మోషే చిత్తగించుము తండ్రి, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో నేను చెబితే వారు నన్నొక ప్రశ్న అడుగుతారు తండ్రి. ఏంటది? ఆయన పేరేమని అడుగుతారు. ఏం చెప్పాలి? నేను వారితో ఏం చెప్పాలయ్యా? పేరు అడుగుతారు. అప్పటికే ప్రపంచమంతా దేవతల పేరుతో, దేవుండ్ల పేరుతో వేలకు వేలు ప్రపంచవ్యాప్తంగా దేవుండ్లు అని చలామణవుతున్న వారు ఉన్నారు. మీ పితరుల దేవుడని నేను చెబితే ఆ దేవుని పేరేమని అడుగుతారు. ఏం చెప్పాలయ్యా అన్నప్పుడు దానికి దేవుడిచ్చిన సమాధానం, మోషేకి దేవుడిచ్చిన సమాధానం, నేను ఉన్నవాడను, ఉన్నానని, అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. వెళ్ళు మోసే, ఉన్నవాడనని చెప్పు. ఎవరు పంపించారు నిన్ను అంటే ఉన్నవాడు పంపించాడు. ఆయన ఎవరంటే మీ పితరుల దేవుడు అని చెప్పమంటున్నాడు. ఉన్నవాడు అంటే అర్థం ఏంటి? ఉన్నవాడు అంటే పుట్టినవాడు కాదా? కాదు, నిత్యుడు, ఉన్నవాడు. ఇలా స్టార్ట్ అయింది ఆయన పరిచయం. నేను
ఉన్నవాడని అన్నాడంతే. ఎక్కడి నుంచి వచ్చావు? ఉన్నాను అన్నాడంతే. దేవుడు అంటున్నాడు నేను ఉన్నాను అంటున్నాడు. ఉన్నవాడిని అన్నాడు. ఉన్నావా? నిన్నెవరు పుట్టించలేదా? నన్ను పుట్టించడం ఏంటి? నాకు పుట్టుకే లేదు. నా వంటి వాడిని నేనెవడిని చూడలా. నాకు ముందు గాని నా తర్వాత గాని నా వంటి వాడెవడు లేడు. నాకు పుట్టుక లేదు, చావు లేదు. నేను నిత్యుడను, నేను ఉన్నవాడని అంటున్నాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఈయన ఉన్నవాడంటే పుట్టుక లేదట, చావు లేదట. ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? అది అగోచరం. ఎట్టొచ్చాడు ఆయన? ఈ సృష్టిని కలిగించింది దేవుడు అంటాం. ఫ్యాన్ని తయారు చేసిన మరొకడు అంటావు. ఈ ప్రకృతిలో కనబడుతున్న ప్రతి పదార్థం వెనకాల ఒక సృష్టికర్త ఉన్నాడు కదా. మరి సృష్టికర్త వెనకాల ఎవరు లేరంటున్నాడు. నేను ఉన్నవాడని అంటున్నాడంతే. ఎలా ఉన్నావు? ఎప్పటి నుంచి ఉన్నావు? ఉన్నాను అన్నాడంతే. ఎట్టున్నాడో ఎలా ఉన్నాడో అది మనకి అగోచరం. అర్థమైందా? ఎవడు చెప్పలేడు దీన్ని. ఉన్నాడని నమ్మాలంతే. ఎందుకంటే ఉన్నాను అన్నవాడు గుడ్డిగా చెప్పలేదు, చరిత్ర రుజువులు చూపించాడు. అనేక కోణాలలో చూపించాడు నేను ఉన్నానని. ఉన్నవాడు ఎలా ఉన్నాడో, ఉన్నవాడు ఉన్నాను అని చెప్పటానికి చూపించాడు. తన శక్తులు చూపించాడు, తన మహిమలు చూపించాడు. ఉన్నాను అన్నాడు. లేడని నువ్వు ఎలా అనగలవు? ఆయన చెప్పింది ప్రతిదీ నువ్వు ఏ విధమైన కొలమానం పెట్టుకో కరెక్టే ఉంటుంది. ఏ కొలమానం ప్రకారమైన కొలువైనని అది రైటే కనబడుతుంది నీకు. ఓకే, ఉన్నవాడు అంటే ఎట్టున్నాడో అది మనకు అగోచరం. ఎట్టొచ్చాడో మనకు తెలియదు. ఆయన దగ్గరికి వెళ్తే గాని మనకు అర్థం అవ్వదు. అందుకే ఇది అగోచరం. ఆయన ఉనికి మనకు అగోచరం. ఎసార్నో నిజమా కాదా? ఇది మనకి అగోచరం. తర్వాత అబ్రహాం దగ్గరికి వచ్చాడు దేవుడు. అబ్రహాంతో ఏం చెప్పుకుంటున్నాడు తెలుసు? చదవండి ఒకసారి. ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనం. ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడై ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై ఏం చెప్పుకుంటున్నాడు? అబ్రహాంకి ఏమని పరిచయం చేసుకుంటున్నాడు? అబ్రహాం, నేనెవరినో తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండో. అబ్రహాం, కల్దీల దేశంలో నువ్వు ఉన్నావు కదా. ఆ దేశంలో నుంచి నీ దగ్గర నిన్ను పిలిచాను కదా. ఈ కనానుకి వచ్చావు కదా ఇక్కడికి. నేనెవరినో తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నిందారహితుడవుగా బ్రతుకు, ఒళ్ళొద్ద పెట్టుకొని బ్రతుకు. నేను సర్వశక్తి కలిగిన దేవుడను అని చెప్పాడు. ఎంత శక్తి ఉంది ఈయనకి! సర్వశక్తి. ఎంత సర్వశక్తి! ఆయన శక్తిని మనం అంచనా వేయలేమా? ఆయన శక్తిని మనం గ్రహించలేమా? అదే చెప్తున్నాడు, సర్వశక్తి కలిగిన వాడని నేను అన్నాడంతే.
బైబుల్ ఏముంటుందంటే రండి యోబు గ్రంథంలోకి ఒకసారి. యోబు గ్రంథము చూడండి. యోబు గ్రంథములో రాయబడిన ఒక అద్భుతమైన మాట మీరు చూడాలి. ఇప్పుడు యోబు గ్రంథము తెరవండి. 25వ అధ్యాయము. యోబు గ్రంథము 25వ అధ్యాయము. ఆయన శక్తి, ఆయన బలం ఎంతుందో చూస్తున్నాం ఇప్పుడు మనం. ఎంతుందో బైబిల్లో భక్తుడు రాసి పెట్టాడు, చదువుదాం. 26వ అధ్యాయం, క్షమించండి, 26వ అధ్యాయము 14వ వచనం. ఆయన కార్యములలో ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయనను గూర్చి అనగా అగోచరుడు దేవుడు, దేవునిని గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే. ఆయనను గూర్చి మనకు వినబడుతున్నది మిక్కిలి మెల్లనైన గుసగుసల పాటిదే. గర్జనము చేయుచు ఆయన మహాబలము ఎంతో, దానిని గ్రహింపగలవాడు ఎవడు? అంటే ఆయన బలం, ఆయన శక్తి, ఆయన శక్తిని, ఆయన బలమును గ్రహింపగలవాడు ఎవడు అని అంటుందంటే బైబిలు, ఎవడు లేడా? ఎవడు గ్రహించలేడా? మోషే గ్రహించలేదా? గ్రహించలా. అబ్రహాం గ్రహించలేదా? గ్రహించలేదు. అగోచరుడైన అబ్రహాము తెలుసుకోలేకపోయాడు ఆయన శక్తినంతా. మోషే తెలుసుకోలేకపోయాడు. సకల భక్త కోటికి గోచరం కాలేదు. ఎవరు? దేవుని శక్తి. శక్తి మంత్రం తెలిసిపోయింది. సర్వశక్తి ఉందని తెలిసిపోయింది. అన్ని శక్తులు ఉన్నాయని తెలిసిపోయింది. ఏమండి, ఆయన ఏం చెయ్యాలంటే అది చేయగలడు. భూమికి ఆజ్ఞిస్తే పగిలిపోద్ది, కొండలు పిండైపోతాయి, సముద్రాలు లేచొస్తాయి బయటికి, సూర్యుడు ఆగిపోతాడు, చంద్రుడు ఆగిపోతాడు, చచ్చిన శవం లేచొస్తాదంతే. లేనిది ఉన్నట్టు వస్తుంది, లేనిది ఉన్నట్టు చూపించగలడు, ఉన్నది లేనట్టు చూపించగలడు. అది మాయ కాదు, శక్తి, గారడి కాదు, మహిమ. ఏమండి, ఏముంది ఇక్కడ? ఆయన బలమును గ్రహింపగల వాడు ఎవడు అని క్వశ్చన్ వేశాడు. అంటే ఎవడు లేడన్నమాట. ఏ భక్తునికి అర్థం కాదా? అర్థం అవ్వదు అని శక్తి ఇప్పటి వరకు ఎవరికి అర్థం కాలా? బైబుల్ రచయితలకే అర్థం కాలా. అందుకే అగోచరుడు అని రాసిపోయారు. అందుకే ఎవడు గ్రహించలేడు ఆయన శక్తిని రాసిపెట్టిపోయారు. కన్ను మూసి పరదేశికి చేరుకున్నారు. ఆలోచించండి, ఆయన బలం, ఆయన శక్తి మనం గ్రహించలేం. అందుకే బలం, ఆయన బలం గ్రహించుటలో ఆయన మనకి అగోచరుడు. ఆయన బలాన్ని, ఆయన శక్తిని మనము అంచనా వేయలేము. ఈ క్వశ్చన్ చెప్పనా? దేవుని బలం ఈ మానవ ప్రపంచానికి దేవుడు గోరంతా కూడా చూపించాలా? ఎంతుందో బా చూడాలండి ఆయనని. ఆ బలవంతుడు చూడాలండి. ఆ నిత్యుడకు తండ్రిని చూడాలయ్యా మనం. మహాబలం అంటే ఆయన బలం, ఆయన శక్తి అగోచరం, మనము గ్రహించలేం అన్నది బైబుల్ మనకి క్లియర్ చేసింది. ఓకే, తర్వాత రెండవది సమూయేలు గ్రంథములోకి రండి. 2వ అధ్యాయము, సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం.
సమూయేలు తల్లి చెబుతుంది, దేవుడిని గూర్చి, అగోచరుని గూర్చి మాట్లాడుతుంది. సమూయేలు తల్లి, ఇక్కడ సందర్భం 3వ వచనం, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. ఏ జ్ఞానట? ఏ జ్ఞానట? అనంత జ్ఞాని. అంటే అంతము లేదా ఆయన జ్ఞానానికి? ఏమండి, అనంత జ్ఞానం ఆయన? అవును. ఎంతుంది ఆయనకి జ్ఞానం? అనంతమట. ఇంతకు ఆయన ఆలోచన శక్తి ఏంటి? అద్భుతం కదంటే. అనంతం అంటే ఆయన జ్ఞానం మనం పూర్తిగా గ్రహించలేమా? చెప్పండి. ఆయన జ్ఞానం మనం పూర్తిగా గ్రహించలేమా? అనంత జ్ఞానాయన అంటుంది సమూయేలు తల్లి. ఇప్పుడు మళ్ళీ యోబు గ్రంథంలోకి రండి. యోబు గ్రంథంలోనికి రండి. చూడండి, యోబు గ్రంథం 36వ అధ్యాయము. యోబు గ్రంథము 36వ అధ్యాయము 4వ వచనం, నా మాటలు ఏమాత్రమును అబద్ధములు కావు యోబు. పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుట ఉన్నాడు. ఎవరున్నారట? పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుట ఉన్నాడు. ఎవరబ్బా ఆయన? ఆలోచించుము. దేవుడు బలవంతుడు. ఎవరట ఆయన? బలవంతుడు. ఆయన ఎవ్వనిని తిరస్కారము చేయడు, బలవంతుడాయన అని చెప్పి కింద ఏమంటున్నాడు చూడండి, ఆయన వివేచన శక్తి బహుబలమైనది. ఎంతుంది ఆయన వివేచన శక్తి? ఆయన జ్ఞానం ఎంతుంది? ఆయన వివేచన బహుబలమైనది. ఆయన వివేచన శక్తి బలమైనది కాదు, బహు అంటే బహువా? బహుబలి కాదు. బహుబలమైనది అంటే ఎక్కువ అనే దానికి చెప్పడానికి, మరీ ఎక్కువ అని చెప్పటానికి బహు అన్న వడ్డు ఉపయోగిస్తారు. ఆయన వివేచన శక్తి బహుబలమైనది. ఆయన జ్ఞానం గ్రహించలేమా? గ్రహించలేం. ఆయన జ్ఞానమును గూర్చి 11వ అధ్యాయంలోకి రండి. ఆయన జ్ఞానము ఎంత గొప్పదో. యోబు గ్రంథంలోనికి రండి. చూడండి, 11వ అధ్యాయము, యోబు గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి. దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? దేవుని గూఢాంశం అంటే లోతైన అంశం. దేవుని గూఢాంశములను నువ్వు తెలుసుకొనగలవా? సర్వశక్తుడగు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? చెప్పండి. ఆయన పరిపూర్ణంగా ఆయనని గ్రహించగలమా? చెప్పాలి. ఎంతుందనుకుంటున్నారు ఆయన జ్ఞానం? పోలిక చూపించాడు ఎంతుందో. ఎంతుందట ఆయన జ్ఞానం. పోలిస్తే చెప్తున్నాడు. ఒకవేళ పోలిక అర్థం అవ్వడానికి సుమా భక్తుడు మాట్లాడుతున్నాడు సుమా, దేవుడు కాదు సుమా ఇక్కడ చెప్తున్నది. భక్తుడు పోలిక చెప్తున్నాడు. ఎంత ఉందంటే ఆయన జ్ఞానం. కిందికి రండి చెప్తున్నాడు. అది ఆకాశ విధి అంత ఉన్నతమైనది అంటే అంత ఎత్తులో ఉంది. తర్వాత పాతాళము కంటే లోతు ఎంత దూరం ఉందండి? లోతు భూమిలోతే తెలియదు నీకు. పాతాళంలోకి ఏం తెలుసంటే పాతాళ లోకం, ఈ లోకం దాటుకొని పోవాలి నీవు. పాతాళ లోకములో మహా అగాధం ఉంది.
ఆ లోతు కంటే అక్కడేముంది పాతాళమంతా ఉందంటున్నాడా? పాతాళము కంటే లోతు ఉందంటున్నాడా? ఆ బాబా ఏం జ్ఞానం అండి ఆయనది! ఏం ఆలోచన వివేచన శక్తి అండి! ఆ అనంత జ్ఞానం! అబ్బా, ఆ మహానుభావుడిని చూడాలి రా మనం, ఆయన పాదాల మీద పడిపోవాలి. ఏంటా జ్ఞానం! రాసిన ఈ గ్రంథం 66 పుస్తకాలు 2 ఏళ్ల మధ్య పట్టుకునే ఈ చిన్న గ్రంథాన్నే చదవలేక అర్థం కాక వెంట్రుకలు బీక్కుంటున్నారు మేధావులు. వేద పండితులు దివారాత్రులు అవసాన పట్టిన 400 సంవత్సరాలు 400 సార్లు జార్జ్ ముల్లర్ అనే భక్తుడు 400 సార్లు చదివాడు బైబిల్ని. అర్థం కాక వెంట్రుకలు పీక్కున్నాడు. నాకు బైబిల్లో అర్థమైంది. ఒక బొట్టంత మాత్రమే, నీటి బొట్టంత మాత్రమే అన్నాడు. ఏమండి, అంత గొప్పదా బైబిలు? రాయబడిన ఈ చిన్ని గ్రంథమే మనకు అర్థం కాక వెంట్రుకలు పీక్కొని 33,000 శాఖలు అయిపోయింది క్రిస్టియానిటీ. ఎందుకెలా ముక్కలు అయిపోయిందో తెలుసా? అర్థం కాక. దేవుని పిల్లలారా, దేవుని జ్ఞానమట పాతాళము కంటే లోతుగా ఉందట, ఆకాశము కంటే ఎత్తుగా ఉందట. యోబుతో మాట్లాడుతున్నాడు స్నేహితుడు. ఇప్పుడు చదవండి, యెషయా ప్రవక్త ఏం చెప్తున్నాడో. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8వ వచనం చదవండి. దేవుడు మాట్లాడుతున్నాడు యెషయా ప్రవక్త ద్వారా ఆనాటి ఇశ్రాయేలు జనాంగంతో. అప్పటికింకా ఎవరు చెరలోకి వెళ్ళలా. మాట్లాడుతున్నాడు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. బాబో, నా రూటే వేరు, నా తలంపులు వేరు, నా త్రోవలు వేరు. అయ్యా, నీ త్రోవలకి మా త్రోవలకి ఎంత తేడా ఉంది చెప్పయ్యా అంటే, నీ తలంపులకు మా తలంపులకు ఎంత తేడా ఉంది చెప్పయ్యా అంటే కింద చెప్తున్నాడు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో మీ తలంపుల కంటే, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. మన తండ్రి చెప్తున్నాడండి. అంత ఎత్తుగా ఉన్నాయట. ఎంత గొప్ప జ్ఞానం ఆయనకుందా! అవును. మిమ్మల్ని అందరిని ఒక మాట అడుగుతున్నాను. దేవుడు బైబిల్ గ్రంథంలో తనకున్న జ్ఞానమంతా రాయించి పెట్టలా. భూమి మీద మానవుడు దేవుడిని ఎంతవరకు అర్థం చేసుకోవాలో అంతవరకే రాసిపెట్టాడు. దేవుని దగ్గరికి మనిషి, దేవుడు ఉన్నాడని, ఆయన మన తండ్రి అని మనం గ్రహించి తిరిగి ఆయనని కలుసుకునేంత వరకే రాసిపెట్టాడు. ఇది మీకు అర్థమవ్వాలి. మనకు తెలియని ఎన్నో బైబిల్లో కూడా ఎన్నో ఇప్పటికీ క్వశ్చన్స్గానే ఉన్నాయి, ప్రశ్నలుగానే మిగిలిపోయినాయి. ఆన్సర్ చేయాలా దేవుడు? ఎందుకు చేయలేదంటే ఇప్పుడు కాదు సుమా, తర్వాత మనం తెలుసుకుంటామని. ఇవి ఎందుకు ప్రశ్నలుగా వదిలిపెట్టాడంటే మనకు తెలియనివి ఇంకా ఎన్నో దేవుడు రాసి పెట్టలేదని మీకు అర్థమవ్వాలి. అర్థమైంది? అర్థమవుతుందా? మన తండ్రి ఆయన జ్ఞానం విషయంలో అగోచరుడాయన, శక్తి విషయంలో అగోచరుడు. విషయానికి వస్తున్నాను సుమా, జ్ఞానం విషయంలో అగోచరుడు. ఉన్నాడు అంటున్నాడు, ఎలా ఉన్నాడో అదిని అగోచరమే, అంతే. ఇప్పుడు ఆయన కాలం దగ్గరికి వెళ్దామా? అయ్యా, మాకు 70 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చావు,
అధిక బలం ఉంటే 80 సంవత్సరాలని బైబిల్లో రాసి పెట్టావు, మరి నీ కాలం ఏంటయ్యా అని అడిగితే ఒకసారి ఓపెన్ చేయండి బైబిల్. కాలం గురించి మాట్లాడతాడు దేవుడు. చదువుదాం. కీర్తనల గ్రంథం 90వ కీర్తన. కీర్తనల గ్రంథము 90వ కీర్తన. కీర్తనల గ్రంథము 90వ కీర్తన. తీశారా? కీర్తనల గ్రంథము 90వ కీర్తనలోకి రండి. 12వ వచనము. అది కాదు 3వ వచనం. 4 చదవండి, బాగుంటుంది. 4వ వచనం, 90వ కీర్తన 4వ వచనం. మోషే మాట్లాడుతున్నాడు, తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ తండ్రికి, తండ్రి నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలట? 1000 సంవత్సరాల నిన్నటి వలె ఉన్నాయి. గతించిన నిన్నటి వలె ఉన్నాయి 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు. సంవత్సరానికి ఎన్ని రోజులు? 360 రోజులు. ఎన్ని నెలలు? 12 నెలలు. 12 నెలలు 360 రోజులు 1 సంవత్సరం అయితే 1000 సంవత్సరాలట ఆయన దృష్టికి నిన్నటి వలె అన్నాడు. ఇక పీటర్ ఏమన్నాడో చదవండి ఇప్పుడు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. పేతురు ఏమన్నాడు ఆయన కాలం గురించిన మాటలు. 2వ పత్రిక 3వ అధ్యాయము. 2వ పత్రిక 3వ అధ్యాయము చూడండి. 8వ వచనం. ప్రియులారా, ఒక సంగతి ఏం మర్చిపోకూడదట. ఒక సంగతి మర్చిపోకూడదట. ఏంటది? ఒక సంగతి మర్చిపోకుడి. ఏలయనగా ప్రభువు దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరముల వలె, 1000 సంవత్సరములు ఒక్క దినము వలె ఉన్నవి. ఎన్నట? 1000 సంవత్సరములు ఎన్ని దినములట? 1000 సంవత్సరాలు ఆయన దృష్టికి. మానవుల సంవత్సరాలు 1000 సంవత్సరాలు. దేవుని దృష్టికి 1 దినమట. ఎవరన్నారు? నిన్నటి వలె. అది కూడా 1 దినమే. ఓకే, ఇక్కడ పేతురు అదే చెప్తున్నాడు, 1 దినము వలె ఉన్నాయి అన్నాడు. రైట్. ఇప్పుడు ఒక విచిత్రమైన సంగతి ఏంటంటే 1000 సంవత్సరములు 1 దినము వలె అనుకుంటున్నాం కదా మనం. ఇప్పుడు మళ్ళీ కీర్తన గ్రంథంలోకి రండి. ఇంకో విచిత్రమైన మాట రాయబడింది. చదువుదాం. 4వ వచనం కింది లైన్ చదివారు కదా, అక్కడ నుంచి స్టార్ట్ అవ్వండి మళ్ళీ. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి అని చెప్పి అక్కడికి ఆగలేదు. వలే పోల్చాడు అంతే. రాత్రి అందలి 1 జాము వలె ఉన్నవి. ఎలా ఉన్నాయట? నిన్నటి వలె 1000 సంవత్సరాలు నిన్నటి వలె ఉన్నాయి అంటున్నాడు. తర్వాత ఇంకా కిందకొచ్చి రాత్రి 1 జాము వలె ఉన్నవి అన్నాడంటే. ప్రియులరా, పూర్వకాలం ఈ గడియాడాలు ఇవన్నీ రాకముందు, వాచీలు రాకముందు రాత్రి కాలాన్ని 4 జాములుగా, ఏమండి, రాత్రి కాలాన్ని 4 జాములుగా పిలిచేవారు. 3 గంటల చొప్పున. 1 జాము వచ్చేసి 3 గంటలు అన్నమాట. అర్థమైందా? 1 జాము అంటే అర్థం ఏంటంటే 3 గంటలు అని. 4 జాములు అంటే అర్థం ఏంటంటే 12 గంటలు. అర్థమైందా? బాగా వినండి. తెలుగులో జాము అంటే తెలుగు పండితులు ఏం చెప్తున్నారంటే 1 జాము అంటే 3 గంటలు అని అంటున్నారు. అందుకే ఆయన 4వ జామున సముద్రం మీద నడుచుకుంటూ వచ్చినాడు అంటే చూసారా, అంటే తెల్లవారుజాము వస్తున్నాడు అనమాట నడుచుకుంటూ. ఓకే, అర్థమైంది? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు 1 జాము వలె
1000 సంవత్సరములు ఒక జాము వలె అంటే 3 గంటల వలె ఉందట. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరములు. కట్టగలం ఆయన సంవత్సరాల లెక్క? ఆయన సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఆయన దృష్టికి ఒక జాము అన్నమాట, 3 గంటలు. ఓకే, ఇంకొక విచిత్రమైన మాట ఉంది, చూద్దామా? రండి బైబిల్ గ్రంథం పాత నిబంధనలోకి మళ్ళీ రండి. ఇప్పుడు కీర్తనలో ఉన్నారు కదా, యోబు గ్రంథంలోకి రండి. యోబు గ్రంథం 36వ అధ్యాయము. యోబు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనం చదువుతున్నాం ఇప్పుడు మనం. 36వ అధ్యాయము 26వ వచనము. యోబు ఎలీహు చెప్తున్నాడు యోబుతో ఏమని? యోబు ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు. అంటే అర్థం ఏంటి? మహోన్నతుడు అర్థం ఏంటి? మహోన్నతుడు అంటే మహోన్నతమైన స్థానంలో ఉన్నాడని అర్థం. మహోన్నతం అంటే అత్యున్నతమైన దాన్ని మహోన్నతము అని అంటారు. దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగము. మనము ఆయనని పరిపూర్ణముగా ఎరుగము అని అర్థం. అక్కడ ఆయనని మనం ఎరుగము అని చెప్పి కింద ఏమన్నాడు? ఆయన కాలం గురించి చెప్తున్నాడు. ఆయన కాలం, ఆయన సంవత్సరములు, ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆయన సంవత్సరముల సంఖ్య. మరి పేతురు ఏం చెప్పాడు? 1000 సంవత్సరములు. మోషే ఏం చెప్పాడు? 1000 సంవత్సరములు గతించిన 1000 సంవత్సరములు రాత్రి ఒక జాము వలె అన్నాడుగా. మరి ఇక్కడేంటి ఇలా ఉంది? ఆయన సంవత్సరములకు మితి లేదా? పరిమితి లేదా? లేదు. మీకు ఇంకో విషయం చెప్పనా? సెన్సేషనల్ పాయింట్ చెప్తా వినండి. దేవునికి కాలం లేదు. కాలం అన్నది ప్రకృతి పుట్టిన తర్వాత, మానవుడు పుట్టిన తర్వాత కాలం అనేది ఒకటి ప్రారంభమైంది. ఆయనకి కాలము లేదు. అర్థమైందా? ఆయన దినములు లెక్కించలేం, ఆయన నెలలు లెక్కించలేం, ఆయన సంవత్సరములు లెక్కించలేం. ఆయన కాలం అగోచరం. ఆయన కాలం ఎలా ఉంది అంటే మనకంత పట్టదు. ఆది అంతం లేదు. ఆది లేదా, అంతము లేదా? ఏంటి మరి ఆయన కాలం? మనకు పుట్టుక చావు మధ్యలో కాలం ఉంది. ఓకే, ఈ ప్రకృతి పుట్టింది, ఇది మళ్ళీ నాశనం అయిపోతుంది. ఈ ప్రకృతి పుట్టింది, ఇది చచ్చిపోతుంది. ప్రకృతికి కాలం ఉంది. 18 కోట్ల సంవత్సరాలు అంటున్నారు శాస్త్రవేత్తలు. కాలం ఉంది దీనికి, కానీ ఆయనకి కాలం లేదు. ఉందా కాలం? పరిమితి. బైబిల్ అంటుంది ఆయన సంవత్సరములకు మితి లేదు. సంవత్సరం అంటే కాలం, సంవత్సరములు అంటే కాలం. ఆయన కాలానికి మితి లేదు. అంటే కౌంటింగ్ చేయలేమా? చేయలేం. ఆయన కాలం కూడా అగోచరం. ఇంకేవేవేవి అగోచరమో ఇంకా వినాలనుకుంటే మీరు అడిగితే వచ్చే వారం నుంచి మనకు ఆయనలో మనం ఎప్పటికీ తెలుసుకోలేనివి ఇంకేవేవి ఉన్నాయో కూడా నేను మీకు చెప్పగలను. ఈవేళ మీకు ఎన్ని చెప్పాను? మొదటిది, ఉన్నవాడు ఎలా ఉన్నాడో మనం తెలుసుకోలేము. 1. 2, ఆయన యొక్క శక్తి ఏంటో మనం పరిపూర్ణంగా తెలుసుకోలేము. 3, ఆయన జ్ఞానం, ఆయన వివేచనా శక్తి ఎంతో అంచనా వెయ్యలేం, అంతేకాదు గ్రహించలేం. 4, ఆయన కాలాన్ని కౌంటింగ్ చేయలేం. అందుకే అగోచరుడు అని టైటిల్ పెట్టాం. మరిన్ని సంగతులు
వచ్చే వారం తెలుసుకుందాం. ఇంత గొప్పవాడు మన తండ్రి. ఈయనని నమ్ముకున్న మనం ఎంత గొప్పగా బతకాలి ఆయన కోసం. గుండెల్లో పెట్టుకొని పూజించాలి కదండి మన తండ్రిని. మన తండ్రి ఎంత గొప్పవాడు, ఎంత శక్తిమంతుడు, ఎంత జ్ఞానవంతుడు మన తండ్రి. ఎంత గొప్పవాడా మన తండ్రి. అవును, కొంచెం ఓపిక పట్టండి. గుండె ఆగితే ఇంకో లోకం తెలుస్తుంది. యేసుప్రభు వస్తే పరలోకం తెలుస్తుంది. పరమ తండ్రి రూపం నువ్వు చూస్తావు. ఓకే, ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుంటే. నాయనా, నీవు అగోచరుడు నైనా, నీ చిత్తం మాత్రం మేము తెలుసుకోగలం. నీ చిత్తం మేము నెరవేర్చి, నీలో మహాశక్తి ఉందని మాకు తెలుసు, కానీ ఇంతుంది అని మాకు తెలియదు. నీలో అనంత జ్ఞానం ఉందని మాకు తెలుసు, కానీ అంచనా వేయలేం. దేవా, నీ కాలం మేము లెక్క పెట్టలేం. నీ ఉనికిని మేము గ్రహించలేం. ఉన్నావంతే. ఎట్టున్నావో మాకు తెలీదు. ఏమై ఉన్నావో ఆత్మ అని చెప్పావు, కానీ ఆత్మ ఎట్టుందో మాకు తెలీదు. దేవా, నీలో నుంచి మేము విడిపోయి శరీరాలలోనికి వచ్చాము. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమని రాయించి పెట్టావు. నా ఆత్మని మీలో పెట్టాను, నేను అందరిలో వ్యాపించి ఉన్నాను అని రాయించి పెట్టావు. మాకేమీ అగోచరంగా ఉంది, కానీ ఆశ్చర్యంగా ఉంది. సంతోషపడుతున్నాం నాయనా. ఇంత శక్తిమంతుడవుగా మా తండ్రివి నీవని, నీకోసం బ్రతికి నీ చిత్తము నెరవేర్చి దేవా, ఈ భూకాల ఈ భూయాత్రలో బహు జాగ్రత్తగా నీకోసం బతికి తిరిగి నిన్ను కలుసుకునే మహాభాగ్యం దయచేయండి. నువ్వు మాకు ఆయుషిస్తే నిన్ను గూర్చిన ఎన్నో సంగతులు మరింత లోతుగా ఈ భూమి మీద గ్రహించే భాగ్యం, మేము గ్రహించలేనివేవో మేము గ్రహించేవేవో కూడా నీ గ్రంథములో నుండి తండ్రి నాకు తెలియపరచునైనా నీ పిల్లలకి తెలియపరుస్తాను. క్రీస్తు నామాన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనందరి తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేరిన మనకి సకల పవిత్రులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్.